విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల 3వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియనాడు విజయవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరించి పరమాన్నం, క్షీరాన్నం, పొంగలి వంటి నైవేద్యాల్ని సమర్పిస్తారు. అన్నపూర్ణాదేవి ఒక చేతిలో గిన్నె, మరొక చేతిలో గరిటె పట్టుకొని భక్తులకు ఆహారం వడ్డించే దైవిక రూపంలో దర్శనమిస్తారు. శివుడు భిక్షగాడిగా వచ్చినప్పుడు భిక్షం పెట్టిన దేవతగా అన్నపూర్ణదేవి పురాణాలలో ప్రాచుర్యం పొందింది. భక్తులు అమ్మవారిని ఆరాధిస్తే మేధాశక్తి, వాక్సిద్ధి, ఐశ్వర్యం, శుద్ధి లభిస్తాయని విశ్వాసం ఉంది. సర్వలోకాల పోషకురాలైన తల్లి ఈ అవతారంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే తాత్పర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అమ్మవారి చేతిలో ఉన్న రసపాత్ర అక్షయమైన శుభాల్ని ప్రసాదిస్తుందని, జ్ఞానం, సంపద, శ్రేయస్సు అన్నీ ఆమె వరాలుగా లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజున తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించడం శ్రేయస్కరం. హీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్ అన్నపూర్ణేశ మమాభిలాషిత మహాదైవేన్యం స్వాహ అనే మంత్రాన్ని భక్తులు జపిస్తూ ఆరాధిస్తారు. అదనంగా దద్దోజనం, పొంగలి వంటి నైవేద్యాల్ని అమ్మవారికి సమర్పిస్తారు. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేస్తే అమ్మవారి కరుణా కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు. నవరాత్రుల 3వ రోజు భక్తులు ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అనే శ్లోకాన్ని పఠిస్తారు. ఈ ఆరాధన ద్వారా కుటుంబాల్లో ఎప్పటికీ ఆకలి లేకుండా సంతోషం, సంతృప్తి, దాతృత్వం, సంపదలు నిండిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. భక్తి విశ్వాసంతో అన్నపూర్ణదేవిని పూజిస్తే సకల శుభాలు అనుగ్రహం అవుతాయని విశ్వాసం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.